వెల్కమ్ బ్యాక్ టు హేమ పవన్ ఛానల్. సో మా చిట్టి తల్లికి రేపు గుండు. సో హెయిర్తో ఈరోజు లాస్ట్. చూడండి ఎట్లా నవ్వుతుందో, దానికి తెలీదు ఏం జరుగుతుందో. రేపు అలానే చెవులు కూడా కుట్టిస్తున్నాము మా చిట్టి తల్లికి. ఏచి నవ్వుతుంది, అన్న చూస్తుంది. అవుటమ్మా అవి. సో ఈరోజు నైట్ అంతా సెట్ చేస్తున్నాము. రేపు ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి అక్కడ గుండు గీస్తున్నాం అనమాట. పుట్టింటికి తీస్తున్నాము చిట్టిదారికి. ప్రజెంట్ అయితే 9th మంత్లో ఉంది. సో రేపు గుండు రేపు గుండు రేపు గుండు చిన్న గుండు గులాబ్ జామ్ ఈరోజు లాస్ట్. ఇంకా చిట్టిదాలి ఇలా చూద్దాం చేసేస్తున్నాం. బికాస్ రేపు మార్నింగే వెళ్ళాలి కాబట్టి మా మమ్మీ వాళ్ళు ఆన్ ది వే. మమ్మీ ఇలా మామయ్య అత్త అందరూ చేస్తున్నారు. సో ఇదిగోండి ఇలా డెకరేట్ చేసాను యాజ్ ఆఫ్ నౌ అయితే. సో రేపు మార్నింగ్ ఏమో పుట్టింటికలు టెంపుల్లో ఇచ్చేసి ఈవినింగ్ ఏమో ఆఫ్టర్నూన్ టెంపుల్ నుండి వచ్చాక ఇక్కడ చిట్టి తల్లికి చెవులు కుట్టిస్తామన్నమాట. సో రేపు ఎలా ఏడుస్తుందో ఏమో కదా. ఏడుస్తావు తల్లి? కయ్యి అంటదేమో, భయం వేస్తుంది. ఎలా ఉంటుందేమో. సారీ ఇదిగోండి అన్నీ అయిపోయాయి. సో పువ్వులు కూడా గుమ్మానికి అన్నిటికీ పెట్టేసాం. అన్నీ ప్రిపేర్ చేస్తున్నాం. సో ఎర్లీ మార్నింగ్ 5 o'clock అలా లేచాము, రెడీ అయిపోతున్నాను. నైట్ అయితే మెహందీ పెట్టుకున్నాను. సో చూసారా ఈ విధంగా అయితే డ్రెస్అప్ అయిపోయాను. నా సారీ చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇది యాక్చువల్గా లాస్ట్ టైం మార్కాపురం వెళ్ళినప్పుడు అక్కడ మా పిన్ని పెట్టిందనమాట. సారీ చాలా నచ్చింది నాకైతే. సో ఈ విధంగా అయితే రెడీ అయిపోతున్నాను. నువ్వు రాసు దూరం సో టెంపుల్కి వెళ్తున్నాము. దట్టు స్పెషల్ డే కాబట్టి కంపల్సరీ ఏంటంటే పసుపు అనేది అప్లై చేసుకుంటాము. సో మా మమ్మీ నేనైతే ఇలా పసుపు పెట్టేసుకుంటున్నాము. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాము. టెంపుల్ వచ్చి తిరుమలగిరి నాగమ్మ దేవాలయము, చాలా ఫేమస్ అండి. సో నెక్స్ట్ ఏంటంటే పూజ స్టార్ట్ చేస్తున్నాను ఇంట్లో. సో పూజ మందిరం అంతా డెకరేట్ ఇలా చేశాను. అండ్ పూజ ఇంట్లో చేసుకున్న తర్వాతనే టెంపుల్కి వెళ్ళాలన్నారు మామయ్య. సో ఈ విధంగా డెకరేట్ చేసుకొని సుబ్రహ్మణ్య స్వామి మా ఇంటి దేవుడు అనమాట. సో అతనికి మొక్కుకొని వెళ్తున్నాము. నేను నీకు పంపిస్తే ఇలా జరిగిందా అలా జరిగిందా. సో మా మామయ్య పిల్లలు విలేజ్ నుండి వచ్చారనమాట. సో వాళ్ళకి సమ్మర్ హాలిడేస్. ఇంకా అన్నయ్య వదిన డైరెక్ట్ టెంపుల్కి వచ్చేస్తున్నారు. మేము కూడా రెడీ అయిపోయాము. రిలేటివ్స్ని కూడా ఇన్వైట్ చేసాము. సో అందరం కలిసి ఇప్పుడు ప్రజెంట్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ ఇదిగో చిట్టలి ముందు పీకేస్తుంది. ఇదే గుండు నా మెడలోనివి అమ్మ నీవే తీసేస్తుందమ్మా. ఏటా ఓటే పెట్టిందిలే. ఇప్పుడు నీకు వస్తాయి చిన్న చిన్న దుద్దులు. ఫస్ట్
ఫస్ట్ కదమ్మా నీకు చిన్న చిన్నవి అవి కావాలి నీకు. నీకు కూడా పసుపు రాస్తారు తల్లి. చెడు 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 తల్లి వస్తుంది పక్కకి పక్కకి నేను 10 కళ్ళు వచ్చాను వెళ్ళేసరికి ఇంకా దూరం వస్తుంది. ఇప్పుడు దానికి క్లిక్ చేసాం అనుకో ఫోటో వస్తుంది. అర్థమైందా? చూస్తుంది మళ్ళీ bus go round and round. సో ఈ టెంపుల్ వచ్చి తిరుమలగిరి సికింద్రాబాద్ నాగమ్మ దేవాలయం చాలా 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 ఫేమస్. చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ టెంపుల్ యొక్క మహత్యం. అండ్ మీరు యూట్యూబ్లో కూడా చాలా చూడొచ్చు ఈ టెంపుల్ యొక్క విశిష్టత చాలా ఉంటుంది. దీనికైతే చాలా మహిమగల దేవాలయం అంటారు. సో ఇక్కడ మేము యాక్చువల్గా ఏంటంటే మా ఇంటి దేవుడు నాగమ్మ సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి మేము ఏంటంటే ఇక్కడ పూజ చేసి ఇక్కడే పుట్టెంటుకలు ఇవ్వాలని చెప్పారు. సో అందుకే ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటున్నాము. సో ఇవి నైవేద్యం అనమాట. ఇంట్లో ప్రిపేర్ చేసి తీసుకొచ్చాము. ఖచ్చితంగా పెసరపప్పు, నువ్వుల ప్రసాదం, అలానే చలివిడి, ఇంకా ఏదైనా స్వీట్ అనమాట. అలా 5 ప్రసాదాలు అనేది పెట్టారనమాట. అలానే తాంబూలం కూడా. సో అవన్నీ కూడా ఇప్పుడు దేవుడికి సమర్పిస్తున్నాము. తాతగారు మీరు ఇక్కడ రాని మీరు సైడ్లో ఉండాలన్నమాట. వంశమా నిలబడండి. ₹1 కానుక తీసుకో. ₹1 కానుక చేతిలో తీసుకో. పట్టండి 2 చేతులు పట్టండి.
ఇది మీరు పద్ధతి. సో అన్నయ్య వదిన కూడా వచ్చేసారు. ఇప్పుడు మేనమామ ఒళ్ళో కూర్చొని ఫస్ట్ పుట్టెంటుకలు తీస్తున్నారు అనమాట. ఫస్ట్ అయితే 3 కత్తెలు ఇస్తారు కదా, సో అలా చేస్తున్నారు. చిట్టుతల్లి అయితే కామ్గా ఉంది. మేమంతా నవ్వుకుంటున్నాము, ఏంటబ్బా అని. తనకి ఏం అర్థం కావట్లేదు ఏం చేస్తున్నామో. ఇంత క్యూట్గా చూస్తుందో చూడండి. మాట్లాడండి. మాట్లాడుతుంటే అమ్మ కట్టిందా వెళ్ళావా? ఇదిగో సమన్వి పట్టుకో. మీరేం మాట్లాడకు. అయితే రైట్గా పట్టదు. రైట్గా పడితే నన్ను ఏమో చేస్తున్నాను. ఆయన చేస్తుంటాడు. నీళ్ళలో ఇట్లా పడుతున్నాము. నీళ్ళలో నువ్వేమన్నాకరా ఆగు బేబీ. మీరేం మాట్లాడు. మీరేం మా ఇది వాటర్ సమన్వి ఇది వాటర్. దీంట్లో సపోర్ట్ చేయడం. చిట్టు తల్లికి డౌట్ రాకుండా సైలెంట్గా చేయడానికి అందరం ట్రై చేస్తున్నాం అనమాట. ఇంకా వాళ్ళ అన్నయ్య, అక్క, అత్త, మామ అందరూ అనమాట ట్రై చేస్తున్నాము. బట్ కొంచెం వరకు అయితే కోఆపరేట్ చేసింది.
యాక్చువల్గా నేను కనిపిస్తే మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తుందని నన్ను దూరంగానే ఉండమన్నారు. సో తనకి తెలియకుండా అలా వీడియో తీస్తున్నా. తన క్యూట్ మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేస్తున్నాను. నాకు ఒక పక్కేమో లోపలేమో భయం వేస్తుంది, దాని దగ్గరికి వెళ్తే ఏమవుతుందో వచ్చేస్తుందేమో మీదికి అని అనుకుంటున్నా. అలా అలా ట్రై చేస్తున్నా. ఫైనల్గా వాళ్ళ డాడీ ఏదేదో చేస్తున్నారు. Wheels on the bus go round and round, round and round, on to the town. Pagra? Wheels on the bus go. కూర్చోపెట్టండి అన్నయ్య. అందరూ తింటుంటే ఏం అవ్వలేదమ్మా. నేను కూడా తనకు అర్థమైనట్లుంది మేము ఏదో చేస్తున్నామని. అండ్ ఫైనల్గా అస్సలు అంటే అస్సలు ఇంకా ముక్క పెట్టి ఏడ్చింది, ఒప్పుకోలేదు. ఇంకా దాన్ని బలవంతంగా చేతిలో పట్టుకొని ఇంకా గుండు గీశారనమాట. పుట్టెంటుకలు అనేవి కంప్లీట్ చేశారు. చూడండి ఎంత గట్టిగా ఏడుస్తుందో. రెండు మూడు గంటలు కూడా పడ్డాయి. సో ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆయనకి ఇవ్వాల్సిన తాంబూలం ఇచ్చేసి మేము అక్కడి నుండి వచ్చేసాము. అండ్ చిట్టి తల్లికి అయితే అక్కడే బాత్ చేయించాము. ఇంకా అమ్మ వాళ్ళు మాకు బట్టలు పెట్టారు, అలానే మేము అన్నయ్య వాళ్ళకి పెట్టాలి కాబట్టి వాళ్ళకి కూడా బట్టలు పెట్టేస్తున్నాము. అంతా బాగా జరిగింది. అండ్ పూజ కూడా కొంచెం నాకు కన్ఫ్యూజ్ అయింది, ఫస్ట్ టైం కదా ఎలా అని. కొంచెం ఆమె ఇలా చెప్తే ఇంకా అలా చేసేసాను ఆ టైంకి. దాంతో పడి దీక్షిత్
సో ఫైనల్గా పూజ అయితే అయిపోయింది, చిట్టి తల్లికి కంప్లీట్ అయిపోయింది పుట్టెంట్రుకలు తీయడం అయితే. ఇప్పుడైతే దర్శనంకి వెళ్తున్నాము లోపలికి. సో ఇదేనండి టెంపుల్ మెయిన్. సో ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఇప్పటి వరకు దర్శనం చేసుకోలేదు. ఫస్ట్ పుట్టెంట్రుకలు తీసి అంత పూజ అయిపోయాక పుట్ట దగ్గర ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం అన్నమాట. ఈ టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్ అండ్ చాలా ఫేమస్ టెంపుల్. మీరు యూట్యూబ్లో కూడా తిరుమలగిరి నాగమ్మ దేవాలయం అంటే చాలా వీడియోస్ వస్తాయి. ఈ టెంపుల్ యొక్క మహత్యత కూడా మీకు తెలుస్తుంది. సో నేనైతే ఇలా శివునికి ఒక చెంబు నీళ్ళు వేస్తున్నాను. సో ఇలా వేస్తే మంచిదంట ఇక్కడ. సో అందుకని సో టెంపుల్ అయితే చాలా 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 బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫస్ట్ అయితే మేము లోపలికి వెళ్ళగానే దర్శనం చేసుకున్నాము. లోపలైతే పొట్టు ఉంటుంది గర్భగుడిలో. సో మేము పాపతో వచ్చామని రిక్వెస్ట్ చేస్తే కొంచెం లోపలికి అలౌ చేశారు మాకు. చాలా బ్లెస్సింగ్స్ అనిపించింది, చాలా బాగుంది. చిత్తువెళ్ళకి కూడా నాకు ఎంతో సాటిస్ఫాక్షన్ అయిపోయింది ఆ పాయింట్ ఆఫ్ టైంలో. చాలా చాలా ఎంజాయ్ చేసాము. సో టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటూ వచ్చే మనశ్శాంతి మనం మూవీస్ ఎన్ని చూసినా రాదు నాకైతే స్పెసిఫిక్గా. సో చాలా హ్యాపీగా ఉంది, చాలా బ్లెస్సింగ్స్ అనిపించింది. సో ప్రజెంట్ అయితే అయిపోయింది గుండు, వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఇప్పుడైతే పుట్టెంటుకలు అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటంటే చిట్టి తల్లికి ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ ప్రైజింగ్ ఉంది. సో ఇయర్ ప్రైజింగ్ చేస్తున్నాము. సో అక్కడికి వెళ్ళిపోతున్నాము. సో నెక్స్ట్ వీడియో డోంట్ మిస్ అవుట్. ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హేమ పవన్. బై బై. మేము గణతాన్ని చెప్పమ్మా. సోమ్కి ఇచ్చేసాను తల్లి, సోమ్కి ఇచ్చేసాను. చూడు సోమ్కి ఇచ్చేసా కదా ఫోటో.